హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం ఎక్సెల్లో డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి యూజింగ్ పవర్ క్వెరీ. అది ఎలాగో చూద్దాం పదండి, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా వెబ్సైట్ నుంచి డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెబ్సైట్ నుంచి మనం డేటా ఇంపోర్ట్ చేయాలంటే నేను చూడండి, ఇది ఒక బాక్స్ ఆఫీస్కి సంబంధించి మూవీ రిలేటెడ్ డేటా వెబ్సైట్ అనమాట. ఇది వరల్డ్ వైడ్గా మూవీస్కి సంబంధించి ఎన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి ఇయర్ వైజ్, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత, డొమెస్టిక్ స్టేట్లో ఎంత రెవెన్యూ, ఈ కంప్లీట్ డేటా ఉంది. ఇప్పుడు ఈ టేబుల్ మనకు ఎక్సెల్లో కావాలంటే జనరల్గా కాపీ పేస్ట్ చేస్తే ఇదంతా షేప్ అవుట్ అవుతుంది. సో ఇది మనకు యాజ్ ఇట్ ఈస్గా ఎక్సెల్లో కావాలనుకుంటే అది ఎలా అంటే చూడండి, పవర్ క్వెరీలో ఇది ఈజీగా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఏదైతే ఉంది కదా, దీని లింక్ ఉంది కదా యూఆర్ఎల్, ఇది కాపీ చేయండి. ఇప్పుడు ఏదైనా ఎక్సెల్ వర్క్ బుక్లోకి రండి, ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి. నేను చెప్పాను కదా ఇది ఈ డేటా, ఇదంతా పవర్ క్వెరీ ఎడిటర్. ఇది ఇందులో చూడండి ఫ్రమ్ వెబ్, డేటా ఫ్రమ్ వెబ్ ఆప్షన్ ఉంది కదా, ఇది చూస్ చేసుకోండి. డేటా ఫ్రమ్ వెబ్. ఇక్కడ మీరు ఏదైతే కాపీ చేశారో ఆ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయండి, చేసి ఓకే క్లిక్ చేయండి. లోడ్ అవుతుంది ఇప్పుడు పవర్ క్వెరీ. ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఉంటుందండి, అది నెట్ స్పీడ్ని బట్టి. నెట్ స్పీడ్ బాగుంటే ఇమీడియట్గా మీకు 10 సెకండ్లలో ఇంపోర్ట్ అవుతుంది. ఇది చూడండి, ఆ వెబ్ వ్యూ కోసం మనం టేబుల్ లాగా వచ్చేసినాయి టేబుల్స్. ఇక్కడ డేటా ఎందులో ఉంది, ఈ టేబుల్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వ్యూ చూపిస్తుంది. చూడండి, ఇందాక మనం ఇదే డేటా, ర్యాంక్, రిలీజ్, గ్రూప్, వరల్డ్ వైడ్ ఎంత, డొమెస్టిక్, ఇదేగా మనకు కావాల్సింది. ఇంకా కూడా చాలా టేబుల్స్ డేటా ఉంది చూడండి, టేబుల్ 4, 5, కానీ ఇది ప్రాపర్గా లేవు. మన డేటా వచ్చేసి టేబుల్ 2లో ఉంది. ఒకవేళ మనకు మల్టిపుల్ టేబుల్స్ కావాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, జూమ్ చేస్తున్నా చూడండి, ఇది సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్, ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు ఈ టేబుల్ 2 ఒకటి సరిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్గా లోడ్ అంటున్నాను. ఇప్పుడు ఇందులో ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఏం లేదు కాబట్టి కరెక్ట్గా ఉంది డేటా ప్రాపర్గా. నేను డైరెక్ట్గా లోడ్ అంటున్నాను. లోడ్ చూడండి, 200 రోస్ లోడ్ అయ్యాయి. చూడండి, డేటా మొత్తం వచ్చేసింది. దీన్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఒక పీడిఎఫ్ డేటాను, మనం పీడిఎఫ్లో ఉన్నటువంటి డేటాను ఎలా ఇంపోర్ట్ చేయాలో చూడండి. ఇది సేమ్ యూజింగ్ డేటా, గెట్ డేటా ఫ్రమ్ ఫైల్, ఫ్రమ్ పీడిఎఫ్. చూడండి, డేటా, గెట్ డేటా ఫ్రమ్ ఫైల్, ఫ్రమ్ పీడిఎఫ్.
చూసారా స్టెప్స్ చూడండి ఒకసారి. డేటా, గెట్ డేటా ఫ్రమ్ ఫైల్, ఫ్రమ్ PDF. డేటా, గెట్ డేటా ఫ్రమ్ ఫైల్, ఫ్రమ్ PDF. ఈ ఆప్షన్ తీసుకోండి. తీసుకుని ఇప్పుడు నేను దాని ఒక PDF డేటా చూడండి. చూడండి ఒక టేబుల్, ఇక్కడ ఒక టేబుల్ ఉంది చూడండి. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే టేబుల్ని ఫస్ట్ అంతా నల్ వాల్యూస్ ఉన్నాయి. మళ్ళీ హెడర్స్ కూడా ప్రాపర్గా లేవు చూడండి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా లోడ్ చేయకుండా ట్రాన్స్ఫార్మ్ డేటా అంటున్నా చూడండి. పవర్ క్వెరీ ఎడిటర్లో ట్రాన్స్ఫార్మ్ చేసి లోడ్ చేద్దాం. చూడండి, ఈరోజు చూసారా కంప్లీట్గా నెరవేరుస్తుంది. సో అది మనం డిలీట్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మనం ఇది ఉన్నాయి కదా, దీన్ని హెడర్స్గా మార్చాలి. హెడర్స్గా ప్రమోట్ చేయాలి. సో నేను ఎలా చేస్తున్నా చూడండి. ఇక్కడ మీరు జూమ్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ మనం ఈ ఫస్ట్ రోను రిమూవ్ చేయాలి. ఇక్కడ చూడండి రిమూవ్ రోస్ అని ఉంది కదా, జూమ్ చేస్తున్నా చూడండి. హోమ్ బటన్లో ఉంది కదా, హోమ్లో రిమూవ్ రోస్ చూడండి. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రిమూవ్ టాప్ రోస్, రిమూవ్ బాటమ్ రోస్, రిమూవ్ ఆల్టర్నేటివ్ రోస్, రిమూవ్ డూప్లికేట్స్, రిమూవ్ బ్లాంక్ రోస్, రిమూవ్ ఎర్రర్స్ ఉంది కదా. ఇందులో మనం రిమూవ్ టాప్ రో ఒకటే ఉంది కాబట్టి మనం ఈ ఆప్షన్ చూస్ చేసుకుందాం. చూద్దాం, రిమూవ్ టాప్ రోస్. ఫస్ట్ లో ఒకటి 40 ఉంది కాబట్టి ఎంత ఒకటే రో ఉంది కాబట్టి నెంబర్ 1 ఇస్తున్నాను. చూడండి ఆ రో డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వీటిని హెడర్స్గా ప్రమోట్ చేద్దాం. చూడండి ఇక్కడ హోమ్ రిబ్బన్లోనే యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్. చూడండి హోమ్ యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్, ఈ ఆప్షన్ తీసుకుంటున్నాను. చూడండి చూసారా, హెడర్స్ అని వచ్చేసినాయి. చూడండి పార్టిసిపెంట్స్లో హెడర్స్ అని వచ్చేసేసినాయి. సో ఇవన్నీ ఒకసారి ప్రాపర్గా వచ్చాయని తెలిసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా క్లోజ్ అండ్ లోడ్ ఎక్సెల్లోకి. చూడండి వచ్చేసింది. ఇట్లా డేటాను ట్రాన్స్ఫర్ చేసుకొని లోడ్ చేసుకోవాలి. సో ఇంకొకటి, ఇప్పుడు ఇమేజ్ జేపీజీ కానీ పిఎన్జీ ఫార్మాట్లో ఉన్నది. ఇమేజ్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. డేటా చూడండి, జూమ్ చేస్తున్నాను. ఇవన్నీ పవర్ క్వెరీకి సంబంధించింది. చూడండి డేటా ఫ్రమ్ పిక్చర్, డేటా ఫ్రమ్ పిక్చర్ ఈ ఆప్షన్ అనేది ఆఫీస్ 365 వర్షన్లోనే ఉంది. లేటెస్ట్ ఓన్లీ ఆఫీస్ 365 వర్షన్లో ఉన్నాను. ఓల్డ్ వర్షన్ ఉంటే ఈ ఆప్షన్ మీకు ఉండదు. సో డేటా ఇట్ ఇస్ డేటా ఫ్రమ్ పిక్చర్ ఫ్రమ్ ఫైల్, డేటా ఫ్రమ్ పిక్చర్ ఫ్రమ్ ఫైల్. ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటాను. డేటా ఫ్రమ్ పిక్చర్ ఫ్రమ్ ఫైల్ రియల్ టైంలో బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మీ బాస్ ఏదైనా ఒక 5 పేజెస్ ఇచ్చారు, స్కాన్ పేజెస్ టైప్ చేయమని. అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఈ
ఈ పవర్ క్వేరీ ద్వారా ఇలా చేయవచ్చు. చూడండి నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఒక డేటా ఉందండి, తీసుకుంటున్నాను. చూడండి ఇది ఇమేజ్ ఫార్మాట్ ఓపెన్ చేస్తున్నారు. ఇది డేటా ఉంది. ఇప్పుడు దీన్ని టైప్ తీసుకురమ్మన్నారు అనుకోండి, టైం తీసుకుంటుంది టైప్ చేయాలండి. సరే ఇది ఒక చిన్న టేబుల్ కూడా సరిపోయింది. ఇంకా చాలా పెద్ద డేటా ఉంది అనుకోండి, టైం వేస్ట్. దీన్ని ఒక సెకండ్లో కూడా మనం చేయవచ్చు. ఇంపోర్ట్ చేశాను చూడండి, లోడ్ అవుతుంది. ఇది ఏంటంటే ఆఫీస్ 365లోనే ఉంది ఈ ఆప్షన్. మీ వర్క్ కొంచెం ఈజీ అవుతుంది అన్నమాట. చూడండి ఇక్కడ నేను కొంచెం డ్రాగ్ చేస్తున్నాను. చూడండి టేబుల్, మీకు పైన టేబుల్ కింద ప్రివ్యూ చూపిస్తుంది టోటల్. మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా నెంబర్ ఎడిట్ చేసుకోవాలంటే కూడా ఇది 37 ఉంది. ఒకవేళ మీకు అక్కడ ఏదైనా కరెక్ట్గా లేదనుకుంటే ఇక్కడ చేసి మీరు యాక్సెప్ట్ చేస్తే మీకు అది అప్డేట్ అవుతుంది. చూడండి 131 అన్ని ప్రాపర్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని చూడండి అన్ని కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మన డైరెక్ట్గా ఇన్సర్ట్ డేటా అంటే సరిపోతుంది. చూసారా, అంటే నేను కర్సర్ ఇక్కడ పెట్టాను కాబట్టి ఇక్కడ వచ్చింది, డేటా వచ్చేసింది. చూడండి ఎక్కడైనా చేయొచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు డేటా. చూడండి 237 40 అలా. చూడండి సో ఇది ఇమేజ్ నుంచి ఇలా చేయడం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇలాంటి మరిన్ని టిక్స్ మీకు ఎక్సెల్ నేను చెప్తాను, మీకు వర్క్ ఈజీ అయ్యే విధంగా. Thanks for watching. Please subscribe my channel GS Data Lab. Thank you. Bye bye.